నేటి వైశిష్ట్యం. అమ్మ, ఈనాటి నేటి వైశిష్ట్యం సెగ్మెంట్లో భాగంగా మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్న విషయం, నేటి యువత కానీ ఎవరైనా సరే కంపారిజన్ అనే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు. అంటే అరే వాడు భలే ఇల్లు కట్టాడురా, నేను అలా కట్టలేకపోయాను, అరే వాడు భలే పెళ్లి చేశారు, మనం చేయలేకపోయాం. లేకపోతే ఉద్యోగంలో కూడా కంపారిజన్స్ ఉంటాయి. దానివల్ల ఈర్ష్య అసూయ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత అంటే వాళ్ళ పీస్ వాళ్ళకు ఉండదు, మెంటల్ పీస్, ప్రశాంతత ఉండదు. ర్యాట్ రేస్లో పడిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీటన్నిటినీ అధిగమించాలి, హాయిగా ప్రశాంతంగా జీవితం ఉండాలి అంటే ఏం చెయ్యొచ్చమ్మా? ఓకే, తప్పకుండా చాలా మంచి విషయం అడిగావు. ఇది చాలా నిజమైన విషయం. అంటే అది కంపారిజన్ అనేది లేకుండా ప్రపంచంలో చాలా లేని వాళ్ళు అంటే చాలా విశేషమైన విషయం. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు అలా కంపేర్ చేసుకుంటూనే ఉంటారు, అది కరెక్టే ఆ విషయం. దీనికి సంబంధించి ఏంటి అంటే ఇది ఎందుకు ఇలాగ వస్తుంది, దీన్ని ఎలా అధిగమించాలి, ఈ రెండు చాలా ముఖ్యం ఏ విషయాన్నైనా మనం మాట్లాడే ముందు. సాధారణంగా మనం ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఇంకో వ్యక్తితో తను కంపేర్ చేసుకొని తను లోగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే తను తక్కువగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళది ఉన్నదేదో మనకి లేదు అన్నది. దానికి కారణం ఏంటి అన్న విషయాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో నెట్ అనేది చాలా అధికంగా, అంటే ఇంటర్నెట్, దాంట్లో అందరూ వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ పెట్టుకోవడాలు అవన్నీ చూసి వీళ్ళు అయ్యో మనం ఇంకా అలా లేమే, మనకు అది లేదే అనుకునే వాళ్ళు కొందరు ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయంలో వాళ్ళు ఎదుగుదల, ఈ కంపారిజన్ అనేది మంచిగా అయితే పర్వాలేదు. అంటే కొందరు ఆ కంపారిజన్లో మోటివేట్ అవుతారు. ఇప్పుడు అథ్లెటిక్స్, ఇప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళు వాళ్ళు చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు ఏంటి, అమ్మ వాళ్ళు రన్ చేశారు కదా, మనం కూడా ఇంతే, ఈ మీటర్లో మనం ఇంత పరిగెత్తాలి అని మంచి కోసం ఉపయోగించుకుంటే పర్వాలా, అది మంచి ఫలితాలే ఇస్తుంది. కంపారిజన్ ఎప్పుడు కూడా మంచి కూడా జరుగుతుంది మంచిగా ఉపయోగించుకుంటే. కానీ అలా ఉపయోగించుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దానివల్ల మనిషి చాలా డిటీరియేట్ అయిపోతాడు. మెంటల్ డిటీరియేషన్, ఫిజికల్ డిటీరియేషన్ కాదు, మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల దేని మీద ధ్యాస ఉండదు, తెలియని బెంగ, నైరాస్యం అలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏదైనా కొంతవరకు అతి సర్వత్రా అన్న సామెతలాగా కొంతవరకు కంపారిజను మంచికే దారితీసినా ఎక్కువ శాతం దాన్ని మంచిగా ఉపయోగించుకోవడం అనేది తగ్గిపోతుంది. మొట్టమొదటి చూస్తే అది చిన్నతనం నుంచే ప్రతి వ్యక్తిలోనూ కనబడుతుంది. అంటే స్కూల్ రోజుల్లో కానీ, లేకపోతే ఉద్యోగంలో కానీ, వివాహానంతరం కానీ, వృత్తిపరంగా కానీ ప్రతి చోట కంపారిజన్ వద్దన్నా, ఒకవేళ వాళ్ళకి లేకపోయినా ఇంకొకళ్ళైనా అదేంటి అని వీళ్ళని పోల్చి చెప్పడం బట్టి కూడా కంపారిజన్తో బాధపడే వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు అది ఇంకా ఈ మీడియా డెవలప్ అయిన తర్వాత దాంట్లో చాలామంది వాళ్ళ యొక్క ప్రతి విషయాన్ని అందులో పెడుతూ ఉంటారు. అంటే మేము ఇలా డెవలప్ అయ్యాం, మేము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, జనరల్ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. అవి చూసినప్పుడు అరే మనం అలా ఉండలేకపోతున్నాం, అంటే వీళ్ళకి వెళ్ళే అవకాశం లేకపోవచ్చు ప్రస్తుత పరిస్థితిలో, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల వీళ్ళు వెళ్ళలేకపోవచ్చు. కానీ అవి చూడంగానే వీళ్ళ మానసిక పరిస్థితి కొంత డౌన్ అవుతుంది. అందుకే రీసెర్చ్ దాంట్లో కూడా చాలామంది దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే ఎక్కువ టైము నెట్లో గడిపినప్పుడు, ఇలాంటివన్నీ చూసినప్పుడు, ఇతరుల యొక్క డెవలప్మెంట్స్ చూసినప్పుడు వ్యక్తి తెలియకుండానే మానసికంగా వాడు డౌన్ అయిపోతూ ఉంటాడు అన్నది కూడా దీంట్లో అంటారు. ఫస్ట్ పాయింట్, ఇతరులతో మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఫస్ట్ మనకి లేదు. కారణం ఏంటి, మనమే వాళ్ళతో కంపేర్ చేసుకున్నంత మాత్రాన మనం అవ్వం. కాబట్టి అసలు మనం ఎవరితో ఫైట్ చేయాలి అంటే మన బలహీనతలు ఏంటి, మన సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించగలం, మనం ఏం చేస్తే మనలో ఉండే చెడు లక్షణాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటితో ఫస్ట్ పాయింట్ మనం ఫైట్ చేసుకుంటే దాన్ని అధిగమించే ప్రయత్నాలనే ఫస్ట్ చేయాలి ఏ వ్యక్తి అయినా సరే. అలా చేయకుండా ఇతరులతో కంపేర్ చేసుకుంటం వల్ల టైం వేస్టే తప్ప ఉపయోగం అనేది లేదు. ఎందుకంటే ఎంత కంపేర్ చేసుకున్నా నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటావు తప్ప సమస్యకైతే పరిష్కారం లభించదు కదా. కాబట్టి నీకుండే సమస్య ఏంటి, నీ యొక్క స్థితి ఏంటి, నువ్వు ఎంతవరకు నీ బలహీనతలను అధిగమించగలవు అన్న విషయం మీద ఫస్ట్ మనం ఫైట్ చేసుకోవాలి. ఫైట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇక నెక్స్ట్ ఏం చేయాలి, నీలో బెస్ట్ వర్షన్ నువ్వు చూపించడానికి ట్రై చేయాలి. అంటే నువ్వు ఏం చేస్తే ఇంకా నువ్వు ఉన్నదానికంటే బెటర్గా ఉంటావు, అంటే నీ యొక్క ఏ అవలక్షణాలని నువ్వు దాటితే నువ్వు బాగుంటుంది, ఏం కంపేర్ చేసుకోకుండా ఉంటే నువ్వు బాగుంటుంది అన్నవన్నీ నువ్వు చూపించుకోవడం మొదలుపెట్టిన తర్వాత తాత్కాలికంగా అలా చేయడం కష్టమే అయినా అవి చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుంది, నేను బాగుండాలి, నేను ఆ వ్యక్తి కాదు, నేనే, నా పరిస్థితి ఇదే,
నేను ఎంత శ్రమపడ్డా నేను నా బెస్ట్ వర్షన్ నేను చూపించుకోగలను అన్న మానసిక పరిస్థితికి రావాలి. అంటే పోటీ లక్షణాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని డెవలప్ అయితే ఓకే, కానీ డిప్రెసివ్ థింకింగ్లోకి వచ్చినప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదు. ఎప్పటికీ అవతల వ్యక్తి మనం కాం, మనం అవతల వ్యక్తి కాం. కానీ మనకుండే ప్లస్ పాయింట్స్ మనకుంటాయి, అవతల వాళ్ళకుండే ప్లస్ పాయింట్స్ అవతల వాళ్ళకు ఉంటాయి. కానీ అవతల వాళ్ళ ప్లస్ పాయింట్సే మనం చూసి అవి మనకి లేవు అని మనం బాధపడే కన్నా మన ప్లస్ పాయింట్స్ని ఎంతవరకు బెస్ట్గా మనం తీసుకెళ్ళగలం అన్నది ఫస్ట్ చేయాలి. అంతేకాకుండా ఇంకొక పని ఇంకో రకంగా ఏంటి, ఇతరులని ఆ రకంగా మనం చూస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకు ఉంది, అయ్యో మనం ఇలా లేకపోయాం, వాళ్ళు అన్నిట్లోనూ అన్నీ సాధిస్తున్నారు, మనం ఇలా సాధించలేకపోతున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది అంటే అది ఈర్ష్యాసుల కిందకే వస్తుంది. అది కంపారిజన్ అన్న మాటని అంటాం కానీ కంపారిజనే కాదు, మానసికంగా ఒక రకమైన అభద్రతా భావం ఈర్ష్యాసూయల కిందకే వస్తుంది. అలాంటి ఈర్ష్యాసూయల్ని మనం దాటడానికే ఫస్ట్ మనం ప్రయత్నం చేయకపోతే మన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అలాంటివి దాటడానికి చేసే మొట్టమొదటి ప్రయత్నంలో ఏం చేయాలి, ఇతరులలో డెవలప్మెంట్ అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఇప్పుడు నువ్వు అన్నట్టుగాను పక్కన ఎవరో ఇల్లు కొనుక్కున్నారు, లేకపోతే ఇంకొకరికి ఏదో ఒక ఆశించిన దాంట్లో ఒక మంచి పెద్ద ఉద్యోగం వచ్చింది, అలాంటివి మనం విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ మనం ఈ ఈర్ష్యకి లోన్ కాకుండా దాన్ని అప్రిషియేట్ చేసే విధానాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే అది మనకి వాళ్ళకు కూడా మంచిదే, అంటే మన అందరి యొక్క ఆరోగ్యాలకి మంచిదే. ఇతరులలో అభివృద్ధిని చూసి మనం జలసీ పడకుండా కుళ్ళుకోకుండా చక్కగా వాళ్ళు ఇలా అభివృద్ధి చెందారా, పోన్లే మంచిదే, వాళ్ళు ఒక మంచి ఇల్లు కొనుక్కున్నారా మంచిదే, పోన్లే వాళ్ళ దేవుడు యొక్క కటాక్షం లభించింది అని మనస్ఫూర్తిగా మనం వాళ్ళ అప్రిషియేట్ చేస్తూ దాన్ని మనం ఎంజాయ్ చేయగలగాలి. అంటే సంతోషాన్ని పొందాలి. సంతోషం పొందకుండా మనం వాళ్ళది చూసి ప్రతి నిమిషం మనం కుమిలిపోతుంటే వాళ్ళకు ఉన్నది పోదు, కానీ మనకి ఉండే ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఫస్ట్ పాయింట్ డెవలప్మెంట్కి చేయవలసింది ఈ రకంగా ఇతరులను అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. రోజు నిద్రపోయి పొద్దున్న లేవంగానే ఫస్ట్ 2-3 మినిట్స్ బెడ్ మీద ఉన్నప్పుడే మనం అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సక్సెస్ సాధించాలి అని మనస్ఫూర్తిగా మనం ఇలా చేసుకుంటూ వెళ్ళగా మనలో నెగిటివ్ థింకింగ్ తగ్గిపోతుంది, కంపారిజన్ ఉండదు, మనం ఎలా బెస్ట్ వెర్షన్ చూపించాలో అలా అవుతూ ఉంటాము. రాను అన్నీ మనం అలా అనుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఈర్ష్యకి చోటు ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఇతరులను అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టామంటే ఆటోమేటిక్గా ఆ జలసీలోంచి తగ్గడం, మనం ఎలా డెవలప్ అవ్వాలో తెలియడం జరుగుతుంది. కాబట్టి కంపారిజన్కి ఇదే మందు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అంటే కంపారిజన్ కాదు, మనతో మనమే పోటీ పడి బెటర్ వెర్షన్ తెచ్చుకున్నట్లయితే విజయం సాధించాలి. డెఫినెట్గా.